హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు సాన్విక కృతిక వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను చికెన్ కీమా బాల్స్ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ముందుగా మనం ఈ కీమా బాల్స్ చేసుకోవడానికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా నీచువాసన లేకుండా నిమ్మకాయ ఉప్పు వేసి బాగా కలిపి వాటర్తో 2 సార్లు కడిగేయాలండి. అప్పుడైతే నీచువాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. దీనికి కావాల్సిన మసాలా అంతా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. నేను వచ్చేసి 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీనికి వచ్చేసి 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల కారం పడుతుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ సరిపోతుందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు కారం మసాలా అనేది వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మసాలా అంతా ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. దీన్ని డైరెక్ట్గా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మనకు మసాలా అనేది అంతటికి సరిపోదండి. కాబట్టి ఈ విధంగా మొత్తం కలుపుకొని మిక్సీలో వేసేసుకొని దానిలోకి ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసి మిక్సీ చేసుకోవాలండి. చాపర్ ఉన్నట్లయితే చాపర్లో వేసుకొని చాప్ చేసుకోండి. అప్పుడు మీకు టెక్స్చర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నా దగ్గర చాపర్ లేదు కాబట్టి మిక్సీలో వేసేసుకుంటున్నాను. దీనంతా మిక్సీలోకి తీసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. బాల్స్ చేసేసుకోవడమేనండి. మనం చేతికి ఆయిల్ పెట్టుకొని బాల్స్ చేసుకోవాలండి. ఆయిల్ పెట్టుకోకపోతే బాల్స్ అనేది చేతికి అతుక్కుపోతాయి. కాబట్టి కొద్దిగా ఆయిల్ చేతికి అంటుకుంటూ బాల్స్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం బాల్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని ఇది ప్రిపేర్ అయ్యేలోపు బాల్స్ చేసేలోపు మనం ఆయిల్ అనేది వేడి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా వేడి పెట్టుకున్న తర్వాత మనం ఈ బాల్స్ అన్నింటినీ తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. అదే ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నాకు వచ్చేసి ఇన్ని బాల్స్ అయ్యాయండి. ఇప్పుడు నేను ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకొని వేడైన తర్వాత బాల్స్ వేసుకుంటున్నాను. అయితే బాల్స్ అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా ఆయిల్, నాన్ వెజ్లోకి వాడుకున్న ఆయిల్ మనం తర్వాత వాడుకోం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నార్మల్గా హీట్ అవ్వనివ్వండి. మరీ ఎక్కువ హీట్ అయితే బాల్స్ అనేవి పైన ఉడికి లోపల అనేది ఉడకకుండా మనకు పర్ఫెక్ట్గా రాదండి. దానికోసం మీరు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత బాల్స్ అనేది మీకు ఎన్ని సరిపోతాయో అన్ని చూసి వేసేసుకొని వాటిని అటు ఇటు కలుపుతూ నిదానంగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అప్పుడే మనకు బాల్స్ అనేవి లోపల వరకు ఉడికి మనకు కీమా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఈ విధంగా మీరు చూసి మీకు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని బాల్స్ సరిపోతాయి అనేది చూసుకొని కొన్ని బాల్స్ వేసేసుకొని మొత్తానికి వాటిని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ విధంగా రంగు మారి ఉడికిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాల్స్ అన్నీ చేసేసుకోవాలి. నాకైతే 2 సార్లకి సరిపోయాయండి. నేను మిగతా ఆయిల్ నాన్ వెజ్ చేసినప్పుడు వాడుకుంటాను కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసేసుకున్నాను. వీటన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది కొద్దిగా కడాయిలోకి తీసుకొని ముందుగానే ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని, మనం కారం ఎలా వేసుకున్నామో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. నాకైతే 2-3 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. నేను బాల్స్లోనే కారం ఎక్కువ వేసేసుకున్నాను కాబట్టి పిల్లలు ఎక్కువ తినలేరని చెప్పేసి పచ్చిమిర్చి తక్కువగా వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. లేదు అంటే మీరు ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకున్న వారు స్టీమ్ పైన ఉడికించుకోవచ్చు, కానీ స్టీమ్ పైన చాలా టైం పడుతుంది ఉడకడానికి. అందుకే నేను డీప్ ఫ్రై చేసేసుకున్నాను. అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ తీసుకున్నా పర్లేదు, కంటిన్యూగా తీసుకోకుండా. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్ అనేది మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి అనేది సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, వీటన్నింటిని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ వేసేసుకోవాలి. ఆ బాల్స్తో పాటు లైట్గా ఈ ఆనియన్ పచ్చిమిర్చికి తగ్గట్టు మనం ఉప్పు, కారం, ధనియా పౌడర్ కొద్దిగా వేసేసుకోవాలి. ఆల్రెడీ బాల్స్లో వేసుకున్నాం కాబట్టి మనకు బాల్స్లో మాత్రమే మసాలా టేస్ట్ అనేది తెలుస్తుంది. లేదు మసాలా కాకుండా మేము సోయా సాస్, వెనిగర్,
చిల్లీ సాస్ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఈ సాస్లు ఏవి వాడకుండా చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే సాస్లు వాడుకోవచ్చు. నేను పిల్లలకి సాస్లు చాలా అవాయిడ్ చేశానండి. కాబట్టి ఈ విధంగా నేను చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే సాస్లు వేసుకొని చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాల్స్ వేసి కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనిస్తే ఆ మసాలా అనేది బాల్స్కి ఇంకా బాగా పడుతుంది. ఈ విధంగా చేసేసుకొని తీసేసుకున్నామంటే మనకు కీమా బాల్స్ ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. ఎప్పుడు చికెన్ కర్రీ, మటన్ కర్రీ లాంటివి కాకుండా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.